ఒక పాత గ్రామం అంచున ఒక రాతి ఇల్లు నిలబడి ఉండేది. ఆ గ్రామంలో మిగతా ఇల్లు అన్నీ కూలిపోయాయి. ఆ ఒక్క ఇల్లు తప్పితే. ఆ ఇల్లు ఒకప్పుడు శివ అనే పరీక్షకుడిది. ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే, రోగం వస్తే లేదా ఎవరికీ అర్థం కాని మరణమైనా అందరూ శవాలని ఆ ఇంటికి తీసుకెళ్ళేవారు. ఆ ఇంట్లో డాక్టర్ హరినాథ్ అనే అతను ఉండేవాడు. అతను తన పని చాలా ఖచ్చితంగా చేసేవాడు. కానీ గ్రామస్తులకు అతని గురించి ఒక భయం ఉండేది. అతను జీవించిన మనుషుల కన్నా చనిపోయిన మనుషులతోటే ఎక్కువ సమయం గడిపేవాడు. 30 సంవత్సరాల క్రితం ఒక రాత్రి ఆ ఇంట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. గ్రామస్తులు ఒక యువకుడి శవాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఆ యువకుడు నిద్రలోనే చనిపోయాడు. గాయం లేదు, రోగం లేదు. అందుకే కుటుంబం కారణం తెలుసుకోవాలని కోరుకుంది. డాక్టర్ హరినాథ్ శవాన్ని పరీక్షించడానికి గదిలో తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ తరువాత ఎవరూ అతన్ని మళ్ళీ చూడలేదు. మరుసటి ఉదయం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉంది. శివ లోపలికి వెళ్ళాడు. శవం లేదు. డాక్టర్ హరినాథ్ కూడా కనిపించలేదు. అక్కడ ఉన్న పరికరాలన్నీ శుభ్రంగా ఉన్నాయి. కానీ గోడ మీద ఒక వాక్యం చెక్కి ఉంది. ఇట్ ఓపెన్డ్ మీ. అదే చివరి విషయం గ్రామస్తులు చూసింది. కొన్ని సంవత్సరాలలో ఆ గ్రామం ఖాళీ అయిపోయింది. ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిగిలింది ఒక్కటి మాత్రమే, ఆ డాక్టర్ హరినాథ్ ఇల్లు. చాలా సంవత్సరాల తర్వాత రాఘవ్ అనే కంటెంట్ క్రియేటర్ ఆ గ్రామానికి వచ్చాడు. అతను విచిత్రమైన ప్రదేశాల గురించి వీడియోస్ తీస్తాడు. గ్రామం చివర ఉన్న ఆ ఇంటిని చూడగానే అతనికి వెంటనే ఆసక్తి కలిగింది. తలుపులు నెమ్మదిగా తెరిచి లోపలికి వెళ్ళాడు. లోపల అన్నీ అలాగే ఉన్నాయి. పాత పరికరాలు, ఇనుప పెట్టెలు. మధ్యలో పెద్ద టేబుల్ ఉంది. అన్నీ దుమ్ము పట్టి ఉన్నాయి. కానీ ఆ టేబుల్ మాత్రం పూర్తిగా శుభ్రంగా ఉంది. రాఘవ్ గోడపై ఉన్న మాటలు చదివాడు. ఇట్ ఓపెన్డ్ మీ. అతను ఫోటోలు తీస్తూ ఒక విషయం గమనించాడు. టేబుల్ వెనుక ఒక పెద్ద చెక్క అల్మారా ఉంది. దానికి తాళం ఉంది. కానీ తాళం విరిగిపోయింది. అతను అల్మారా తలుపులు తెరిచాడు. లోపట షెల్ఫ్స్ ఏవీ లేవు. దాని వెనుక ఒక చిన్న రహస్య గది ఉంది. రాఘవ్ లోపలికి వెళ్ళాడు. ఆ గది చాలా చిన్నది. లోపల ఒక కుర్చీ మాత్రమే ఉంది. మరియు గోడకు ఒక పాత అద్దం వేలాడుతోంది. అద్దం మసకబారిపోయింది. కానీ ప్రతిబింబం కనిపిస్తోంది. రాఘవ్ దగ్గరకు వెళ్ళి తనను తాను చూసుకున్నాడు. మొదట అతనికి ఏమీ విచిత్రంగా అనిపించలేదు. కానీ ఒక విషయం అతని దృష్టికి వచ్చింది. అద్దంలో తలుపు మూసి ఉంది. కానీ నిజంగా తలుపు తెరిచి ఉంది. అతను వెనక్కి తిరిగి చూశాడు. తలుపు నిజంగానే తెరిచి ఉంది. మళ్ళీ అద్దం వైపు చూశాడు. అద్దంలో మాత్రం తలుపు నెమ్మదిగా మూసుకుపోతుంది. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను వెనక్కి అడుగులు వేశాడు. కానీ అద్దంలో ఉన్న తన ప్రతిబింబం అదే వేగంగా కదలడం లేదు. కొంచెం ఆలస్యంగా కదులుతోంది. అప్పుడే అతను ఇంకొకటి చూశాడు. అద్దంలో అతని వెనుక ఒక పొడవైన ఆకారం నిలబడి ఉంది. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. గది ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఆ ఆకారం ఇంకా అక్కడే ఉంది. అతని వెనుక. ఆ ఆకారానికి ముఖం ఉంది. కానీ కాళ్ళు లేవు. ముక్కు లేదు. నోరు లేదు. మొత్తం ముఖం ఒక మృదువైన తెల్లని ఉపరితలం లాగా ఉంది. ఇంకా పూర్తి కాని శవం. రాఘవ్ భయంతో వెనక్కి తగ్గాడు. అద్దంలో ఉన్న ఆ ఆకారం తన చెయ్యిని పైకెత్తింది. అది రాఘవ్ ప్రతిబింబం భుజంపై తాకింది. అదే క్షణంలో రాఘవ్ నిజమైన భుజంపై కూడా చల్లటి స్పర్శను అనిపించింది. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. పెద్ద చీలికలు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రతిబింబం మారిపోయింది. ఇప్పుడు ఆ ఆకారం అద్దం లోపలి నుంచి నేరుగా బయటకు చూస్తోంది. రాఘవ్ భయంతో గది బయటకు పరిగెత్తాడు. శవపరీక్ష గది దాటి తలుపు దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ తలుపు లేదు. అక్కడ గోడ మాత్రమే ఉంది. అతని వెనుక నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపించింది. అతను తిరిగి చూశాడు. శవపరీక్ష టేబుల్ మీద ఇప్పుడు ఒక శరీరం ఉంది. ఆ శరీరం రాఘవ్దే. కళ్ళు మూసుకొని నిశ్చలంగా పడుకొని ఉంది. అది పక్కన ఒక పొడవైన ఆకారం నిలబడి ఉంది.
దాని చేతిలో శవపరీక్ష కత్తి ఉంది. ఇప్పటికీ గ్రామం పక్క నుంచి వెళ్ళేవారు కొన్నిసార్లు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తారు. రాత్రి సమయంలో ఆ ఇంట్లో వెలుగు కనిపిస్తుంది. కిటికీ లోపల ఒక మనిషి టేబుల్ దగ్గర నిలబడి ఉంటాడు. అతను పాత పరీక్షకుడి కోటు వేసుకొని ఉంటాడు. టేబుల్ మీద ఒక శరీరం ఉంటుంది. అది కదలదు. గోడపై కొత్తగా చెక్కి ఉన్న మాటలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఐ ఆల్సో ఓపెన్ అనదర్ వన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టోరీ నోవా.